మీరు ఈరోజు మొట్టమొదటిగా అందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు గతం నుంచి కూడా మనం ఏ వ్యాపార రోడ్డు కనిదరికి ఒక ప్రత్యేకత ఉంది. అలాగే మిమ్మల్ని అనుసరించుకున్నటువంటి పక్కన జయన్ రెడ్డి కూడా ప్రత్యేకత ఉంది. అయితే ఇటీవల ప్రత్యేకత ఎందుకని అంటున్నారంటే గతంలో ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి చాలా సంఘాలు చాలా యూనియన్లు కూడా మేము మీటింగ్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో ఏదైతే ఉందో జయన్ రోడ్డు ఏ వ్యాపార రోడ్డు కూడా రాజమండ్రిలో ఉన్నటువంటి అర్బన్ రోడ్లో వెన్నుముకలాడి ఏమన్నా ఉంటే 2 పాయింట్లు కూడా చాలా కాంప్లికేటెడ్ పాయింట్లుగా తయారైంది. అంటే జయన్ రోడ్డు కూడా అలాగే ఏఆర్ఆర్ రోడ్డు కూడా కాంప్లికేటెడ్ పాయింట్. అంటే ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ పెరిగింది, ఇక్కడ ఉన్నటువంటి విస్తరణ పెరిగింది, అన్ని రకాల ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావాలు అన్ని పెరిగినాయి. ఇక్కడ ఉన్నటువంటి కమర్షియల్ అయితే చాలా విపరీతంగా ఉంది. కమర్షియల్ ఎవరు పడితే షోరూములు కానీ, అలాగే ఇటీవల కాలంలో మీ అందరికీ తెలుసు మాల్ అవుట్ రావడం కానీ, అలాగే జయన్ రోడ్లో ఉన్నటువంటి కమర్షియల్ గా బిట్లు పెరగడం కానీ ఇదే ఏవన్ అయిపోయింది. గతంలోకి వచ్చేటప్పుడు మీరు పుట్టకముందు పుట్టేటప్పుడు 20, 40, 30 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక ఆర్డినరీ ఒక ప్లేస్ ఇది. అంటే అప్పట్లో కూడా ఒక గజం 50 రూపాయలు 100 రూపాయలు కొన్న పరిస్థితుల్లో ఉన్నటువంటి, అంటే ఇది ఒక చూడండి ఊరి చివర ఉన్నటువంటి ఒక ఇది ఈ పాడైపోయిన టైప్ లో ఈ జేఎన్ రోడ్డు కానీ ఏఆర్ఆర్ రోడ్డు కాన్సన్ట్రేట్ చేసే ప్లేస్ ఈ రోజు బంగారం అయిపోయింది. అలాంటి బంగారాల ప్లేసుల్లో కాంప్లికేట్ అవడం వల్ల చాలా మంది విపరీతంగా ప్రతి ఒక్కళ్ళ కాన్సన్ట్రేషన్ ఒక రెసిడెన్షియల్ గా కానీ, ఒక కమర్షియల్ గా కానీ, ఒక వ్యాపార రీత్యా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఏరియాలో కాన్సన్ట్రేట్ చేస్తారు. గతంలో మీ అందరికీ తెలుసు దానాపేట, ప్రకాష్ నగర్ ఇవన్నీ రౌండ్ ఇవన్నీ కూడా చాలా పెద్ద ఫేమస్. ఇవన్నీ అక్కడ నిట్టు ఉన్నటువంటి ఏమన్నా కూడా ఇటేపు అంతా కూడా జనాలు కూడా డెవలప్ అయిపోవడం జరిగింది. ఇటీవల కాలంలో మీకు ఏదైతే మరి ఇక్కడ రెసిడెన్షియల్ గా కూడా ఇక్కడ మన రామాలయ సెంటర్ లో ఈ రోజున మామూలుగా 3 ఎకరాల 3.5 ఎకరాల్లో అక్కడ కూడా దగ్గర 14 ఫ్లోర్లతో దగ్గర 200-250 బిల్లు కూడా అక్కడ రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్నది కూడా ఇంకా ఇదవుతానే ఉంది. దాని మీద కూడా ఈ రోజున మామూలుగా 3 బెడ్రూమ్ కానీ అది కానీ దగ్గర 2 కోట్ల పిల్లాస్ రూపంగా 2,20,00,000 ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ చేస్తున్న వెళ్తే అంటే ఈ టేప్ ఒక కూడా పెరుగుతుంది. ఈ పెరుగుదల దాన్ని బట్టి కూడా మనం కూడా ఇక్కడ వ్యాపారాలు ప్రతి ఒక్కరు కూడా ఆఫ్టర్ కోవిడ్ ఏవైతే వచ్చిందో కోవిడ్ తర్వాత పేదరికం పెరిగిపోయి ప్రతి ఒక్క నిరుద్యోగ సమస్య పెరిగిపోయి కూడా మన వాళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంటే ఏదో చిరు వ్యాపారం చేసుకోవాలి. చదువుకున్న వాళ్ళు అదే పరిస్థితి. నిన్న మామూలు ఏఆర్ఆర్ రోడ్ల మీటింగ్ లో బీటెక్ చదువుతున్న కుర్రాడు కూడా మామూలుగా హౌస్ వర్కింగ్ చేసుకుంటే కూడా ఏదో వ్యాపారం చేస్తున్నాడు. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆఫ్టర్ కోవిడ్ తర్వాత అందరూ కూడా వ్యాపారాలు అందరూ దెబ్బతీసి ఏ రకమైన ఇది ఇన్కమ్ సోర్సెస్ లేక ఏదో ఒకటి చేయాలన్న దాని మీద ప్రతి ఒక్కళ్ళు చిన్న వ్యాపారాల మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. అయినప్పుడు కూడా మనం ఉన్నంతలో కూడా ప్రతి ఒక్కళ్ళు ఉన్నటువంటి అక్కడ ఉన్న నాయకత్వాన్ని మనం గౌరవించి అక్కడ సంబంధిత ఎక్స్ కార్పొరేటర్ అవనండి, అక్కడ వార్డు ఇన్ఛార్జీలు అవనండి, ఎవరినైనా వాళ్ళందరినీ గౌరవించి కూడా మనకి లేని వ్యాపారాన్ని దయించి కూడా సపోర్ట్ చేయమని అడుగుతున్నాం. ఒక నాయకుడిని అడిగినా ఒక లేకపోతే అక్కడ ఇన్ఛార్జీలు ఎవరినైనా సరే ఇక్కడ లేని వ్యాపారం ఎవరైతే ఉందో వ్యాపారం దయించి కూడా మీరు కోఆపరేట్ చేయండి. అలాగని చెప్పి మీతో లోకల్ గా కూడా అక్కడ మా స్థానికులుగా మా వాళ్ళు అందరూ బతకాలి కాబట్టి మీ సాయి శాఖలు కూడా మాకు ఎప్పుడు అందించాలి కాబట్టి ఒక ఎక్స్ కార్పొరేటర్ గా కానీ ఇతరేతరగా కానీ ఒక స్థానికంగా మాకు ఉన్నటువంటి బళ్ళ మీద మాకు ఒక పని కాదు మా సభ్యుడి కానీ అక్కడ ఉన్నటువంటి లేకపోతే డెత్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, లేకపోతే కార్పొరేషన్ సంబంధించిన ఎక్స్ కార్పొరేటర్ గా అక్కడ ఉన్నటువంటి నాయకత్వం దగ్గరికి వెళ్తారు కాబట్టి మీ నాయకత్వాన్ని కూడా మేము గౌరవించాలి. కాబట్టి మనకు ఉన్నటువంటి 42 వార్డుల్లో కూడా ప్రతి ఒక్కటి యూనియన్ రికమెండేషన్ ప్రోగ్రామ్ మేరకు అక్కడ లేని వ్యాపారం కూడా మనం ప్రతి ఒక్కరిని కాన్సన్ట్రేషన్ పెట్టించడం జరిగింది. మరి ఇటీవల కాలంలో జయన్ రోడ్ లో ఏఆర్ఆర్ రోడ్లో జరిగినటువంటి ఒకసారి మామూలు మున్సిపల్ కార్పొరేషన్ డైరెక్ట్ గా జేసీబీ వేసుకొని ఏకేసీ దగ్గరికి వచ్చేసారు. ఏకేసీ దగ్గరికి వచ్చేస్తే అక్కడ మనకి ఏం చేయాలని తెలియదు. సత్యబాబుని పంపించగానే సత్యబాబుని కూడా అక్కడ ఏమన్నారంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే కాదండి, ఇక్కడ రోడ్డు మీద చెప్పేసరికి సీరియస్ గా తీసుకుంటే వెంటనే కలిసి మరుసటి రోజు 100 మంది మన లోకల్ ఎమ్మెల్యే సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారి దగ్గరికి వెళ్ళి 100 మంది సహకరించగానే ఆదిరెడ్డి వాసు గారు చాలా చక్కగా స్పందించి ఎవరైతే అధికారులు వచ్చి దీని మీద చేశారో అలా అధికారులకు వెంటనే ఫోన్ చేసి ఇక్కడ మీరు ఏ రకమైన డిస్టర్బెన్స్ దయించకుండా మీరు చేయకుండా అలా బతుకుతున్నారు, మీరు ఏమైనా అటువంటిది ఏమైనా చేయగలిగితే ముందు నాకు ఫోన్ చేసి అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. అంటే ఏ నాయకుడైనా సరే కార్మికులు పొట్టగొట్టాలని ఏ నాయకుడు ఆలోచించరు. ఒక ఎమ్మెల్యే స్థాయిలో చిన్నోడు అయినప్పుడు కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. అందుకని చెప్పి మనకి ఎమ్మెల్యే గారు మన సపోర్ట్ ఉన్నారు కదా అని మీరు మామూలుగా విచ్చలవిడిగా ఉన్నటువంటి పాయింట్ జెడ్ లైన్ ఒక లైన్ అంటూ ఉంటుంది. ఆ లైన్ దాటి మీరు ఏమైనా దాటి వచ్చేసి అబ్బా మనకి ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఉన్నారు కానీ చేస్తే మటుకి కార్పొరేషనల్ కానీ లేకపోతే దీనికి సంబంధిత అధికారులు కానీ చూస్తూ ఊరుకోరు. దీనికంటే పెద్ద ఆఫీసర్లు ఉంటారు, ఇంకా వీళ్ళందరూ ఉంటారు, దీనికి సంబంధిత ఊరుకోరు. ఒకసారి మున్సిపల్ కార్పొరేషన్ లో ఇటీవల కాలంలో గతంలో ఉన్నటువంటి పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని అందరినీ కూడా టౌన్ లో ఉన్నటువంటి బీజేపీ జనసేన అందరినీ నాయకులు అందరినీ కేకేసి రేపు పుష్కరాల్లో జరగబోయే దాని మీద కూడా కార్యాచరణ కూడా ఒకసారి చెప్పడం కూడా జరిగింది. అంటే ఆయన మా కమిషనర్ గారు వెళ్ళిపోయారు, కొత్తగా ఇప్పుడు కమిషనర్ గారు మారారు. ఆయన టైంలో మటుకు ఇందాక సత్యబాబు చెప్పినట్టుగా రాజమండ్రిలో కాంప్లికేటెడ్ పాయింట్స్ ఏఆర్ఆర్ రోడ్డు, జయన్ రోడ్డు, కోటకొమ్మం, పుష్కరాల రేవు, అలాగా కోటిపల్లి బస్ ఇలా కాంప్లికేటెడ్ రైల్వే స్టేషన్ ఇలాంటి కాంప్లికేటెడ్ పాయింట్లు చాలా ఉంటాయి. ఈ కాంప్లికేటెడ్ పాయింట్ల ఫ్యూచర్ లోకి వచ్చేసరికి 2027 జూలై 15 నుంచి కూడా మన పుష్కరాలు స్టార్ట్ అవుతాయి. అంటే దగ్గర ఇంకా 1.5 feet దగ్గర ఉంది.
ఇంకా నెల సంవత్సరం 5 నెలలు ఇంకా 1.5 year ఉంది. ఈ 1.5 year నుంచి కూడా రాజమండ్రిలో ఉన్నటువంటి పరిధుల్ని వాళ్ళు సమకూర్చుకోకపోతే ప్రాబ్లం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇదివరకులాగా రాజమండ్రి చిన్నదేం కాదు, అర్బన్ అయింది, చుట్టుపక్కల ఏరియా పెరిగింది, పాపులేషన్ పెరిగింది. ఒక సిగ్నల్ పాయింట్ పడితే 3 సార్లు మళ్ళీ ఆ పాయింట్ ఆగవలసి వస్తుంది. అంటే పాపులేషన్ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. సపోజ్ మీరు చూశారు కదా, ఒక షెల్టాన్ తీసుకోండి, ఒక లాలచెరువు తీసుకోండి, లేకపోతే ఇతర పాయింట్ చూసుకోండి. కాంప్లీట్ పాయింట్లోకి వచ్చేసరికి వన్స్ ఒకసారి మామూలుగా 90 seconds మెయింటైన్ చేస్తున్నా సరే మనకు సరిపోట్లా. ఆ 90 seconds అయిపోయి ఇంకో 90 seconds పడుతుంది. అప్పుడు కంటే అంటే పాపులేషన్ అంతా పెరిపోయింది. వాటర్కి పాపులేషన్ సంబంధం లేదు. వాటర్ శాతం 2,10,000 చూపెడితే పాపులేషన్ శాతం 4,00,000-5,00,000 మంది రాజమండ్రిలో తిరుగుతున్నారు. అంటే దీన్ని బట్టి కూడా ఎక్కడికక్కడ రోడ్ ఎంకరేజ్మెంట్లు కానీ ఇతర కానీ చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం ఉన్నాయంటే మన రోడ్డు మీద బతుకుతున్న చిరు వ్యాపారాలు తాత్కాలికం, శాశ్వతం కాదు. అధికారులు కాన్సల్టింగ్ చేస్తే మన రోడ్ యాక్షన్ విషయంలో ఎమ్మెల్యే చెప్పినా సరే ఏ పరిస్థితి ఉండదు. ఆ పరిస్థితి ఎప్పుడు మనం పబ్లిక్ నుంచి కానీ అధికారుల నుంచి కానీ మనం తెచ్చుకునే పరిస్థితి తెచ్చుకోకూడదు. పబ్లిక్ వెళ్ళి అంటే పలానా ఎలా వెళ్తున్నా, డస్ట్బిన్స్ కింద ఉందంటే, మా కార్ తిరగట్లేదండి, మా 2 వీలర్స్ తిరగట్లేదు, బండి ఎలా గడ్డు పెట్టేస్తున్నాడండి, ఇలా చెప్పి కంప్లైంట్ వెళ్ళేటప్పుడు దాన్ని పరిగణలో తీసుకొని దాన్ని ఆదర్శంగా తీసుకొని మనం కొట్టించే పరిస్థితి ఉంటుంది. అందుకు కానీ దయించి కూడా మీరందరూ కూడా వ్యాపారం చేస్తున్నప్పుడు మట్టికి మనకు ఉన్నటువంటి క్రమశిక్షణ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ మీరు ఏదైతే మామూలుగా పక్కన పెట్టుకొని చేస్తున్నారో ఆ పాయింట్లు కంపల్గా మీరు అందరూ కలిసి జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ నేను చెప్పడం జరుగుతుంది. దయించి కూడా నేను చెప్పిన మాటలు ప్రతి ఒక్క పాయింట్లో కూడా పరిగణలో తీసుకోండి. అదేంటంటే మీరు కూడా ఈ 1.5 year కూడా అధికారులకు కానీ పబ్లిక్ కానీ నీట్ గా కనబడే పరిస్థితిలో ఐడెంటిటీ కార్డు, ఇప్పుడు మనోడు వెంకన్న ఉన్నారు, అలాగే మీరు ఉన్నారు, ఇలా మీరు ఐడి కార్డు చాలా మంది ఫీల్ అవుతుంటారు. ఏంటంటే బాబు ఐడి కార్డు పెట్టుకోరు, కానీ పెద్ద పెద్ద ఆఫీసులు 1,50,000-2,00,000 డ్రా చేస్తున్న వాళ్ళు కూడా మెల్లో ఐడి కార్డు వేసుకుంటున్నారు. మనకు ఆ ఫీలింగ్ అవ్వక్కర్లేదండి. మనం దయించి చేసుకుంటే పబ్లిక్ లో చాలా రెస్పెక్ట్ దొరుకుతుంది. ఒక కస్టమర్ మీ దగ్గరికి వచ్చేప్పుడు చాలా రెస్పెక్ట్ ఉంటుందా అని చెప్పి ఒక కస్టమర్ ఒకసారి 10 మందికి చెప్తాడు. ఇప్పుడు ఎలాగో తెలుసా మీకు, ఇదివరకు ఇండివిజువల్ హౌస్ కాదండి, ఒక్కొక్కరికి ఒక అపార్ట్మెంట్ లోకి వెళ్ళారంటే 24 ఉంటున్నాయి, ఒక అపార్ట్మెంట్ లోకి 30 ఫ్లాట్లు ఉంటున్నాయి. వీళ్ళందరూ కలిసి సాయంకాలం చక్కగా ఇరుగు పొరుగు మొబైల్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆడవాళ్ళు అందరూ మాట్లాడుకుంటారు. పలా ఏ పర్వాడికి వెళ్ళానే, పనోడి దగ్గర పానీపూరి తిన్నానే, పలానోడి దగ్గర మిర్చి బండి దగ్గరికి వెళ్ళానే, అది చాలా సిస్టమేటిక్ గా ఉన్నారు, చాలా బాగుంది, ఐడి కార్డులు పెట్టుకొని చక్కగా చేస్తున్నారు అన్న రెస్పెక్ట్ రిసీవ్. దాన్ని బట్టి కూడా మన వ్యాపారం పెరిగే అవకాశం ఉంటుంది. అట్లేందండి, మనం కూడా నీట్ గా ఉండాలి, మనం పెట్టే వస్తువులు కూడా నీట్ గా ఉండాలి, ఆ కస్టమర్స్ తో కూడా నీట్ గా మాట్లాడండి. ఎప్పుడైతే పెరిగారో మీతో పాటు 10 మంది కూడా వ్యాపారం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే 10 మంది కూడా మీరు అందరూ కలిసి మాట్లాడే విధానం ఉంటే అలాగే అందరికీ వ్యాపారం పెరిగే పరిస్థితి ఉంటుంది. అదేంటంటే మీరు ప్రతి ఒక్కటి కూడా నేను చెప్పిన పాయింట్ పరిగణన తీసుకొని ఏదైతే ఇటీవల కాలంలో పెరుగుతున్నటువంటి బళ్ళు దాని మీద కూడా ఒకసారి మీరు అందరూ కాన్సన్ట్రేషన్ చేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఈ రోజు నేను ఇన్నేళ్ళు బట్టి కూడా చేస్తాను, ఒక రికమెండేషన్ కూడా ఎవరిది ఉండదు. అదేంటంటే అలాగే మీరు అందరూ కూడా ఎవరైతే మామూలుగా ఉన్నారో టౌన్ లో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా, నాకు ఆకుల సత్యనారాయణ గారు, మన రౌత్ సూర్యప్రకాశ్రావు గారు, అలాగే పెద్ద పెద్దవాళ్ళందరూ కూడా జక్కంపూడి రాజా గారు వీళ్ళందరూ రికమెండ్ చేస్తే ఒకటే చెప్పి ఉండాలి. వాళ్ళు కూడా సీనియారిటీని బట్టి ఏమని చెప్పారంటే అక్కడ ఏ బండి అయితే మామూలుగా లేని వ్యాపారాన్ని కోఆపరేట్ చేయండి అనేవారు. కానీ మేము పంపడం మా ధర్మం, మేము పంపుతున్నాం, అక్కడ లేని వ్యాపారం దాకా కోఆపరేట్ చేయగానే ఉన్న వ్యాపారాన్ని అయితే మేము ఎలతోటి కలుపుకొట్టామని చెప్పి నాయకత్వం లక్ష్యాన్ని తెలుసు కాబట్టి వాళ్ళు చెప్తే వాళ్ళు కూడా గౌరవించి కూడా దాన్ని చర్చ వహించేవాళ్ళు. లేని వ్యాపారం గురించి అంటారా, ఈ రోజు ఇక్కడ ఉందండి మనకి ముఖ్యంగా రన్నింగ్ వ్యాపారం, ఫుడ్ వ్యాపారాలు కాకుండా చాలా మంది చిన్నోళ్ళు కూడా ఉంటారు, బుడగలు అమ్ముకుంటారు, ఒక ప్యాంట్ షర్ట్ పెట్టుకుంటారు, ఒక టోపీలు అమ్ముకుంటారు, ఒక హెల్మెట్లు అమ్ముకుంటారు, లేకపోతే ఇలాగ లేని వ్యాపారాలు ఏమన్నా డెఫినెట్ గా కోఆపరేట్ చేద్దాం. మళ్ళీ మనం బతకాలి, మనతో పాటు ఇంకోటి బతికించాలి. అలాగని చెప్పి ఆ విద్య అక్కడ ఉన్నటువంటి ఏ వ్యాపారం బాగుందని చికెన్ పక్కనేమో చికెన్ పకోడీ పెట్టి, చికెన్ పకోడీ ఏమో మంచి ఇంకోటి పెట్టి ఇలా పెట్టుకుంటూ పోతుంటే ఉన్న వ్యాపారం నలుగురు డిబేట్ చేసుకునే వల్ల దానివల్ల గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. లేని వ్యాపారం గురించి కూడా దయించి కూడా మీరు అందరూ కోఆపరేట్ చేయండి. ఈ రోజున మనకి ఆదినారాయణ గారు అంటే మనకి బయటం కాదు, ఎవరు పాడైపోయి మామూలుగా పరిస్థితి బాగా వచ్చుంటారు. వాళ్ళకి మామూలుగా మీరు ఉన్న స్టైల్లో ఒకసారి చెప్పి దానికి ఏమాత్రం అవకాశం ఉంటే మట్టికి డెఫినెట్ గా మట్టికి మనం కోఆపరేట్ చేద్దాం. అలాగే లేకపోతే 8 సంఘాలు మేము చేయగలుగుతున్నాం అంటే టౌన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంఘాలకి ఈ రోజు మేము చేయగలుగుతున్నాం. తోపుడు బళ్ళు, ఆటో కార్మికులు, పూల కార్మికులు ఇవన్నీ మామూలు ఇవ్వలేని ఓన్లీ తోపుడు బళ్ళకి సంబంధించిన ఏదైనా ఉంటే మట్టికి డెఫినెట్ గా మట్టికి మేము నీ చేస్తున్నాం. కాబట్టి మాకున్న అవగాహన ఎవరికి ఉండదు, కాబట్టి మా అవగాహన సీనియారిటీని మీ దగ్గర మేము చెప్తున్నాం కాబట్టి దయించకూడదు, దాన్ని శ్రద్ధ వహించండి. ఈ రోజున మీరు వచ్చి కోపంతోనో అహంకారంతోనో వచ్చి నాకు వెనకాల ఎమ్మెల్యేగా ఉన్నారంటే మేమే 10 మంది కలిసి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే తప్పమని చెప్పి ఆ పరిస్థితి మీకు కూడా వచ్చే పరిస్థితి దయించకూడదు, తెచ్చుకోకుండా. అదే విధంగా కూడా ఏదైతే ఈ రోజు 75 మంది దాకా కూడా మన ప్లేసెస్ కానీ రిజిస్టర్లో కానీ ఈ రోజు మన ఎక్కించడం జరిగింది. అంటే 75 మంది దీంట్లో ఫోటోలతో సహా, ఫోన్ నెంబర్లతో సహా మీ బయోడేటా అంతా దీంట్లో ఉంది. మీరు ఏం మిస్బిహేవ్ చేసినా, ఏం తప్పు చేసినా, ఒక క్రైమ్ కానీ ఇతర తప్పు చేసి పబ్లిక్ కంప్లైంట్ ఉన్నా సరే దీంట్లో మీరు బంధించబడ్డాయి. అంటే మీ యొక్క చరిత్ర అంతా దీంట్లో ఉంది. మీరు తప్పు చేసిన మీరు ఏమైనా మాట్లాడి గౌపం ఇచ్చేసానుకో దీని మీద చేసినటువంటి యాక్షన్ కూడా మీ మీద తీసుకునే పరిస్థితి ఉంటుంది.
అదేంటండి. అలాగే కుమార్ చెప్పినా, కమిటీ వైస్ ప్రెసిడెంట్ చెప్పినా, లేకపోతే ప్రెసిడెంట్ గారు చెప్పినా, అక్కడ ఎవరైతే ప్రెసిడెంట్ కమిటీ చెప్పినా వీళ్ళందరూ కూడా 75 మంది దాకా 70 నుంచి 75 మంది దాకా ఈ రోజు పక్కగా రికార్డెడ్ గా మేము చేయడం జరిగింది. అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో తాత్కాలికంగా మేము కోఆపరేట్ చేస్తున్నాం. అలాగని చెప్పి మాకేమైనా ప్రాబ్లం జరిగితే అది డెఫినెట్ గా మీరు తీసే పరిస్థితి ఎంతైనా ఉంటుంది. అదేంటంటే కాదు, రేపు పొద్దున ఆథరైజ్డ్ అవ్వాలనుకోండి, మనకున్న పరిధులు కానీ వ్యాపారం పెరిగింది అనుకోండి, దాన్ని ఆథరైజ్డ్ గా తీసుకుంటా అంతా నేను. అదేందా మిమ్మల్ని కూడా 75 మందితో పాటు 10 మంది 11 మంది 20 మంది అనాథరైజ్డ్ ఉన్న వాళ్ళు కూడా రేపు పొద్దున మేము తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఎవరు కట్టుకునే పరిస్థితి అయితే మాకు ఉండదు. అందరూ బాగుండాలి, అందరూ కూడా సంతోషంగా ఉండాలి. అయితే గతం మనం 6 ఏళ్ళు 8 ఏళ్ళు బట్టి చేస్తున్న యూనియన్ ఈ రోజు కృషితో వచ్చినటువంటి యూనియన్ కొత్తగా జాయిన్ అయ్యేందుకు దయించి కూడా హెచ్చరిక చెప్పి చెప్పండి. మీరు ఈ దయించి కూడా తెలుసుకోండి. 6 ఏళ్ళు 8 ఏళ్ళు బట్టి కష్టకాలంలో ఉన్నటువంటి ఏవిఎఫ్ఆర్ రోడ్డు కానీ లేకపోతే జేఎన్ రోడ్లు కానీ అప్పట్లో ప్రాతకాలం చేయలేని టైంలో మేము చిన్న స్థాయిగా పెట్టుకుంటూ అలాగే 10 మంది కస్టమర్లు చేసుకుంటూ మేము పెట్టినటువంటి వ్యాపారాలు లాస్ చేసుకుంటూ ఈ రోజు బతికితే ఈ రోజు ఉన్నతమైన స్థాయికి వచ్చామన్న విషయాన్ని దయించి కూడా మీరు అందరూ చెప్పండి. అదిలో మీరు ఏమీ లేకుండా వచ్చారు. అటు మామూలుగా ఉంటుంది, బజ్జి బండి పెడతాం, సాయంకాలం 5 ఏళ్ళతో పడేస్తున్నాం, మరుసటి అలాగే చాలా వ్యాపారం నష్టపోయి ఈ రోజు దేవుడి దేవల్ల ఈ రోజు చక్కగా మన వ్యాపారం చేసుకొని ఆ నష్టాన్ని భర్తీ చేసుకొని ఇక్కడ స్టాండర్డ్ అవ్వగలిగే ఉంటే అది మీరు అందరూ కలిసి రేపు పొద్దున ఎవరు వచ్చినా సరే దీన్ని విడమర్చి కూడా ప్రతి ఒక్కటి కూడా మీరు చెప్పండి. మరి అదే విధంగా కూడా మరొకసారి మరి సత్య కూడా మీకు అందరూ కూడా ఎప్పుడు కూడా వెళ్తూ ఉంటాడు. సత్యవాడు కూడా ఇటీవల కాలంలో మంచి ప్రోటోకాల్ ఉన్నాడు. ఉమెన్ రైట్స్ లో ఈ రోజున మనం నాయకత్వం వహిస్తున్నాడు. చాలా గొప్పగారైన విషయం. రిటైర్డ్ ఆర్మీ తెలుసు కదా, రిటైర్డ్ అందరికీ కావాల్సిన అందరితోనే మంచి సహోదయంగా ఉంటాడు. అంటే మనకి కూడా మన అదృష్టం ఏంటంటే మా సత్యబాబు ఏ విధంగా అయితే ఉన్నటువంటి ఇన్ని యూనియన్లు నేను చూసుకుంటున్నాడో అదే విధంగా కూడా సత్య కూడా ఇలాంటి పార్టిసిపేట్ చేయడం, సోషల్ యాక్టివిటీస్ సోషల్ సర్వీస్ చేయడం చాలా ఇష్టం. అలా వాళ్ళు అరుదుగా జరుగుతారు. ఈ రోజు సత్యకి కాదని చెప్పి ఎక్కడ ఉంటే ఫోన్ చేయండి, సత్య వెళ్ళిపోతాడు. అలాగే మా సత్యబాబు ఏంటంటే ఇంకా మాడరౌండ్ అనుకోండి, మా సత్యబాబు శిష్యులు వీళ్ళిద్దరూ బ్రదర్స్ కింద ఉంటారు. నాకంటే కూడా లేట్గా వచ్చి లేటెస్ట్ అయిపోయాడు మా సత్యబాబుకి. సత్య వీళ్ళిద్దరూ కూడా బాగా దగ్గర అనుబంధంగా ఉన్నారు, అన్న తమ్ముల కింద. కుమార్ ఒకడు, వీళ్ళందరూ కుమార్. అలాగే నాకు ఏ వ్యాపారంలో ఉండే అందులో కూడా కుమార్ కూడా చాలా యాక్టివ్గా ఉంది. కానీ మీకు అందరికీ ఒకటే చెప్తున్నాను తమ్ముళ్ళు, మీకు మరొకసారి చేతులెత్తి జోడించి నేను చెప్తున్నాను, మనిషి కస్టమర్లు మనకు దేవుళ్ళు వాళ్ళు ఎవరో కూడా 10 రూపాయలు సంపాదించగానే మత్తు పానీయాలు కానీ మత్తుకు సంబంధించిన కానీ అటువంటి ఏమి సేవించకుండా దయించుకోవడం మీకు ఒకసారి చేయమని చెప్తున్నాను. ఈ రోజున మనకి ట్రాఫిక్ రూల్స్ కానీ ఇక్కడ నుంచి అన్ని స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఎప్పుడెప్పుడు పోలీసు వాళ్ళు ఎప్పుడు 5 రోజులు పండుగలు వచ్చినాయి కదా, అప్పుడు ఎక్కడికక్కడ చిక్కులు ఎక్కడెక్కడ బళ్ళు ఆపడాలు ఇవన్నీ కూడా దయించుకోవడం చేస్తున్నారు. మీరు కూడా మత్తు పానీ చేయించి దయించకూడదు, దాని జోలికి ఎవరు వెళ్ళద్దు దీంట్లో. ఎందుకంటే ఒక సిస్టమేటిక్ యూత్ ఎక్కువ ఉంది దీంట్లో మీ దాంట్లో చూస్తుంది యూత్ ఎక్కువ ఉంది. బిట్వీన్ 30 to 40 వయసు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నేను చూసి చెప్పేస్తున్నాను కదా, వయసు వాళ్ళు అన్నారు. సరదాగా మత్తు పానీ జోలికి వెళ్తే ఈ రోజున మామూలుగా సరదా తాగి వెళ్ళే గవర్నమెంట్ మీరు మామూలుగా వెళ్ళే అనుకోండి, డిపార్ట్మెంట్ ఇది వరకు లేదు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో 10,000 రూపాయలు జరిమానా వేసేస్తున్నారు. అదే దాని మీద ఇంకోసారి నమోదైతే జైలు కూడా వేసేస్తున్నారు. అరే మామూలుగా దేనికి వెళ్ళారంటే గాంధీ గారి జయంతికి గాంధీ గారు చేశారంటే ఆయన ఏదో జైలుకి వెళ్ళారంటే ఆయనకు ప్రత్యేకత ఉంది. పలానా ఎవడు అప్పారావు దేనికి వెళ్ళారంటే డ్రంక్ అండ్ డ్రైవ్ బండి లోపల ఇచ్చారంటే అది ఏలగొలంగా చెప్పుకుంటారు జనాలు కూడా. ఆ పరిస్థితి కూడా మనం చెప్పే పరిస్థితి కాకుండా ప్రతి ఒక్కరు కూడా మందు విషయాలు కానీ మత్తుపాని విషయాలు కానీ దూరంగా ఉండండి. ఆ మద్దు అని వ్యాపారం చేసినా కూడా కస్టమర్ దగ్గర వాసనతో కూడా ఇందాక ఎంత అయితే పొగిడైనా అంత బ్యాడ్ కూడా కస్టమర్స్ దగ్గర ఉండే పరిస్థితి వస్తుంది. మీరు కాదండి నేను పొద్దుడు లేకపోతే ఇచ్చేయలేకపోతున్నాండి, లేకపోతే నాకు రికార్డ్స్ నేను చేయలేకపోతున్నాను అనుకోండి, నిజంగా మీ భార్య పిల్లలు పర్మిషన్ తీసుకొని ఇంటికి వెళ్ళి ఆ 90 ఏదో తాగితే మీరు చేసుకోండి ఇష్టాన్ని బట్టి. మన ఒకటేలా తమ్ముడు మీరు కష్టపడుతుంది, బండి తెచ్చుకొస్తారు, బండితో వస్తారు, మన రిక్షా దొక్కుతున్నావా లేకపోతే చెట్టుల్లో మూటలు మోస్తున్నావా, సాయంకాలం ఏదో 90 వేసుకుంటే కానీ మరుసటి పని చేయడం అన్నానికి. మరి దయించి కూడా ఇటువంటి చెప్పిన పాయింట్ అన్ని ఇంపార్టెంట్ పాయింట్లు మీరు అందరూ పరిధిలో తీసుకొని ఏదైతే భవిష్యత్తుని కార్యాచరణగా పట్టుకొని మనకు ఒక అదృష్టం అంటూ కూడా ఏఎఫ్ఆర్ రోడ్డు అలాగే జేఎన్ రోడ్డు 2 అలయన్స్ గా పెట్టుకోండి. ఒక సమస్య ఏఎఫ్ఆర్ రోడ్డుకి వచ్చినా ఒక సమస్య జేఎన్ రోడ్డుకి వచ్చినా మీ ఇద్దరు సమస్యలు దాని మీద అలయన్స్ మీద ఇద్దరు కోఆర్డినేట్ చేసుకోవాలని చెప్పి ఈ సత్యబాబు సత్య కుమార్ మీ అందరూ కమిటీ ఆధ్వర్యంలో కోఆర్డినేట్ చేసుకోండి దేనికైనా సరే. అక్కడ జరిగిందని మనకు కాదు, ఇక్కడ జరిగింది మనకు కాదు, ఈ కాల జరుగుతుంది అది మనకి జరిగే అవకాశం ఉంటుంది. అదైందా మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మరి అలాగే కూడా మా నాకు కూడా ఎప్పుడు ఉంటుంది. అలాగే మా సత్యబాబు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్పాలి. వయసులో చిన్నవాడు కూడా ఈ రోజుని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాడు, కార్యక్రమాన్ని చేయగలుగుతాడు అంటే నాకు 2 రోజుల ముందు చెప్తాడు, అయ్యి బాబా ఏఎఫ్ఆర్ రోడ్ అండి, కుమార్ అండి, లేకపోతే అల్లండి వెంకన్నండి, లేకపోతే ఇలాగ చెప్తాడు వస్తాడు. అంటే అతనికి ఆ సరదా మీతో కలిసి కార్యక్రమం చేపట్టాలి. మా సత్యబాబుని కూడా ఎప్పుడు కూడా నేను అభినందిస్తూ సత్యబాబు ఇంకా ఉన్నతమైన శాఖకి నన్ను అనుసరించుకోనో లేకపోతే మీరందరూ అనుసుకోండి. మేమేమో ఎదుగుతున్నాం అంటే సత్యబాబు నేను మా ఇద్దరు గొప్ప కాదు, మీ కార్మికులు అందరూ కలిసి మాకు సహకరించి ఒకే మాట ఐకమత్యం మహాబలం ఒకే మాట ఒకే బాట మీద మనం అందరం రాగలుగుతున్నాం. కాబట్టి మన ఈ రోజున మేము ఇన్ని వ్యవస్థలు మెయింటైన్ చేయగలుగుతున్నాం.
మనకి ఏ రాజకీయం అనేది కాదు. ఒక బాక్స్ ప్రసాద్ అనేది ఒక నార్మల్ పర్సన్, అందరితో కావాలి, అందరిలో కలిసి ఉండాలి, అందరూ బాగుండాలి, అందరిలో బాక్స్ ప్రసాద్ సత్యబాబు ఉండాలన్న కోరికే మాది ఎప్పుడు కూడా. అయించు కూడా దీన్ని మీరు పరిగణలో తీసుకొని మీరు ఎప్పుడు కూడా అష్టాదీశ ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో అలాగే ఆర్థిక రీత్యా వ్యాపార రీత్యా కూడా మీరు అందరూ కూడా బాగుండాలి భగవంతుని కోరుకుంటూ, మొన్న ఏదైతే జాన్యువరి 1 మీ అందరూ కూడా వచ్చి శుభాకాంక్షలు తెలుపడం మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ ఐకమత్యం అందరూ ఆకలి వెళ్ళి ఏమన్నా ఇక్కడ యూనియన్ ఉందండి, ఇన్ని సంవత్సరాలు బతుకుతున్నామండి, మీరు ఇక్కడ పెట్టుకోగల ఏమన్నా ఉంటే యూనియన్ మీటింగ్ రండి, 10వ తారీఖున మీటింగ్ చెప్పండి, అంతేగాని స్పీడ్ అవ్వద్దు. మనం ఎంతో కష్టపడితే కానీ ఈ రోజు ఈ స్టేడియం నుంచోలేదు. ఇక్కడ ఎన్నో పాటలు పడ్డాం, మున్సిపల్ ఆఫీస్తో గొడవ పడ్డాం, తర్వాత పోలీసు వాళ్ళతో గొడవ పడ్డాం, అన్ని పడితే మన పర్మినెంట్ గా పేరు దొరికింది. 8 సంవత్సరాలు కష్టపడి వచ్చింది. వస్తారు, అడుగుతారు, నాయకులు చెప్తారు, ఎవరైనా చెప్తారు, కానీ మన సమాధానం చెప్పుకోవడం ఉంటుంది. అది ఏమన్నా 2 సంవత్సరాలు బాగుతున్నాం, ఈ స్టేజ్కి వచ్చామండి, ఇది కరెక్ట్గా అన్నయ్య గారు చెప్పారు. ఆయన పక్కన బండి ఒక ఆయన బాగుతున్నారు కానీ అడిగారు, దానికి చెప్పి ఏదో సార్ ఎక్కడ పాజిబిలిటీ ఉంటుంది. ఎంత పెద్ద యూనియన్ ఎక్కడ నుంచి చూపించవచ్చు మనం. అలాగే చెప్పి చివరికి మనమే ఉండాలంటే అవదు. ఎవరో బతుకుతూ వస్తుంటారు. ఇప్పుడు ఆయన పట్టు కోసం చెప్పారు, రేపు పొద్దున మీరే బతకాలని ఇంకోళ్ళు అడుగుతారు. అది సిస్టమ్ కూడా కరెక్ట్ కాదు మంది. ఎక్కడ దగ్గర ఖాళీ ఉంటుంది, ఆ ఖాళీలో ప్లేస్ చూపించండి. ఇప్పుడు ఈ ప్లేస్ ఖాళీగా ఉంది, పక్కన ఆయన పెట్టిన ఆపర్ చివరి లేదనుకోండి, చివరి ఉంది. ఇప్పుడు ఈ పక్కన పెట్టారనుకోండి, మన కుమారుని పల్లె ఉన్నాయి, గుడి ఎదురుకుంటే నీసు పెట్టారనుకోండి, అది ప్రాబ్లం మనకి. యాగమత్యంగా ఉండి ఒకే మాట ఉంటే అందరం కలిసి చేస్తే ఎంతవరకైనా పాడొచ్చు. తర్వాత మీరు రానుండి పుస్తకాలండి, ఈ పుస్తకాలను దృష్టిలో పెట్టి వ్యాపారాలు చేయండి. ఏవి అప్పర్ రోడ్డు, ఏకేజీ కాలేజీ పుస్తకాలు లేవు, 3 కూడా రెడ్ జోన్ లో పెట్టారండి. ఈ 3 కూడా ఎప్పుడు తీయించారో తెలీదు. అన్ని ఏరియాలు వేరు, ఈ 3 ఏరియాలు వేరు. ఏవి అప్పర్ రోడ్డు, ఏకేజీ కాలేజీ పుస్తకాలు లేవు. పుస్తకాలు 3 నెలల ముందే మొత్తం తీయించేస్తాడు, అది కూడా చెప్పారు. దాన్ని బట్టి దృష్టిలో పెట్టుకుని మన వ్యాపారం చేస్తాం. ఇదివరకు కూర్చొని చేద్దాం, పడుకుని చేద్దాం అంటే అవదు. ఇంకోటండి, ప్రతి ఒక్కరి దగ్గర కూడా శాంపిల్స్ వాళ్ళు వస్తున్నారు చూడడానికి. మనం నూనె ఏం వాడుతున్నాం, కారం ఏం వాడుతున్నాం అని కవర్లు పట్టుకోవడానికి వస్తున్నారండి. మన గ్రూప్ లో పెట్టారు, కవర్లు పట్టుకోవడానికి వస్తున్నారని. వాళ్ళు తెలిసిన వాళ్ళు పెట్టారు, కవర్లు, కారం, నూనె ఈ 3 కూడా చెక్ చేస్తున్నారు ప్రతి బండి గారిని. అది చూసి వ్యాపారం చేసుకోండి. పుస్తకాలకు మటుకు ఐడి కార్డులు ఇస్తారు, వాళ్ళే వ్యాపారం చేయమంటారు. ఒకసారి మళ్ళీ మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళంతా ఒకసారి కలుద్దాం, వెళ్ళి కలిసి మాట్లాడదాం. మీకు ఏ సమస్య వస్తే వస్తాను, ఒక అరగంట అటు ఇట్లో వస్తాను, ఏమనుకోద్దు అని ఉంటానండి.